హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్లో అప్లోడ్ చేశాను 1 month బ్యాక్. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, నాకు వాయిస్ అవడం భయం వేసి నేను చాలా వీడియోస్ తీసాను, కానీ భయం వేసి నేను అది అప్లోడ్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు కొంచెం డేట్ చేసి ఎలాగైనా అప్లోడ్ చేయాలి అని చెప్పి కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తున్నానండి. ఇవి ఏంటంటే షార్క్లోని కువైట్ టవర్స్ ఉంటాయండి. నేను వర్క్ చేసే ఆఫీస్ దగ్గరే, వాకబుల్ డిస్టెన్సే, కానీ నేను ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ అనిపించదు నాకు వెళ్ళడము. వాకబుల్ డిస్టెన్స్ అన్నీ దగ్గరలోనే ఉంటుంది. మాల్యా అనేది కానీ లేదంటే ఈ షార్క్ అనేది అన్నీ నాకు దగ్గరే, కానీ నేను ఎప్పుడూ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్లేస్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ, ఎందుకంటే కంపేర్ టు మాల్యా. సో మాల్యాలో ఏమవుతుందంటే మనందరూ అక్కడికి వచ్చేయడం వల్ల క్లౌడ్ ఎక్కువైపోయి అంత నీట్నెస్ గాను అట్లా మాల్యాలో ఇప్పుడు మొత్తం పాడైపోయింది, అంతేం బాగలేదు. కానీ ఇక్కడ అయితే ఏంటంటే కొంచెం చాలా ప్లెజెంట్గాను చాలా నీట్గాను ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేది ఎవరంటే ఎక్కువ కువైతీ వాళ్ళు అండ్ ఫిలిప్పీన్స్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. మన తెలుగు వాళ్ళు చాలా చాలా రేరు. ఎందుకంటే మాల్యా అనుకోండి, బస్ దిగ్గానే అక్కడ ప్లేస్ ఉంటుంది. సో వాళ్ళు బస్ దిగడానికి అనేది ఫెసిలిటీ బాగుంటుంది మాకు మాల్యా. బట్ ఇక్కడైతే మనం ఓన్ కార్స్ ఉండటం బెటర్, ఎందుకంటే బస్ అనేది చాలా కష్టము. ఖచ్చితంగా మనం ఓన్ కార్ ప్రిఫర్ చేసుకోవడం బెటర్, వెహికల్స్ అనేది. సో ఇక్కడ ఏంటంటే అంత క్లౌడ్ ఉండదు అన్నమాట, కంపేర్ టు మాల్యాతో అయితే క్లౌడ్ ఉండదు. సో నేను ఇక్కడ రావడానికి, ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను రోజు ఇంట్లోనే ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ థాట్స్, అవి ఆలోచనలు కానీ, డిప్రెషన్ కానీ, స్ట్రెస్ కానీ, వర్క్ ప్రెజర్ కానీ, సో ఇవన్నీ ఇంట్లో ఉండడం వల్ల అదే ఆలోచించుకుంటూ సో మైండ్ అనేది చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతుందండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి, అలా కాదని చెప్పి నేను బయటికి వెళ్తే కొంచెం మైండ్ ఏమైనా రిఫ్రెష్ అవుతుందేమో చెప్పి మెయిన్ రీజన్తో అట్లానే బయటకు వచ్చాను. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఏంటంటే, ఇంట్లో ఉండి కన్నా మనం ఒకసారి బయటికి వెళ్ళి ఇట్లా మన టైంని నేచర్లో స్పెండ్ చేస్తూ ఉంటే మన మైండ్ అనేది చాలా రిఫ్రెష్ అవుతుంది. మన వే ఆఫ్ థింకింగ్ మారుతుంది, మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. సో వీ కెన్ డూ అనే ఒక క్యాపబిలిటీ, కాన్ఫిడెన్స్ అనేది మనకు వస్తుంది అనమాట. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇంట్లో ఉండి కన్నా మనం బయటికి వెళ్ళి ఒక నేచర్తో మనం అట్లాగా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకంటూ మన క్యాపబిలిటీస్ అన్నది మనకంటూ మనం ఏంటో మనకు తెలుస్తుంది. సో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో మనం వెళ్ళాను, కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. సో ఒక 1 hour మ్యాక్సిమం 1 or 2 hours ఉన్నాను, అంతక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ అయిపోయాను. కానీ ఇది నా ఎక్స్పీరియన్స్లో అయితే మాత్రం కంపల్సరీగా స్ట్రెస్, డిప్రెషన్ లేదంటే ఓవర్ థింకింగ్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఇంట్లో ఉండకుండా అట్లా బయటికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తే నేచర్తో చాలా అంటే చాలా మట్టుకు మీకు వేరియేషన్ అనేది తెలుస్తుంది అన్నమాట అప్పటికప్పుడు. ఓకేనా?